ప్రకాశం జిల్లాలో జగన్ పర్యటన వెలిగొండ ప్రాజెక్టు రెండో టర్నల్ ప్రారంభించిన సీఎం. ఎంపీ అవడానికి బీజేపీని టీడీపీకి తాకట్టు పెడుతోంది. ప్రజలు పురంధేశ్వరి పదవిని ఊడగొడతారన్న కొడాలి నాని. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు, ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలని డిమాండ్. గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరం. పశుసంవర్ధక శాఖ అధికారుల స్టేట్మెంట్ పై ఏసీబీ ఆరా. ఢిల్లీ సరిహద్దులో మరోసారి హైటెన్షన్. జంతర్ మంతర్ వరకు రైతుల ర్యాలీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ బాట పట్టగా త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హస్తినాకు వెళ్తారని సమాచారం. అనంతరం పొత్తుపై క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. గంటన్నర పాటు ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా రెండో జాబితాలో అభ్యర్థుల ఎంపికపై వీరి మధ్య చర్చలు జరిగినట్లుగా సమాచారం. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది. తొలి జాబితాలో టీడీపీ 94 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 5 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించింది. అయితే రెండో జాబితాలో అభ్యర్థుల ఎంపికపై ఇరువురు నేతలు తాజా భేటీలో చర్చించినట్లు తెలుస్తుంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ బాట పట్టారు. ఏపీలో ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఖరారుపై బీజేపీ హైకమాండ్తో చర్చించేందుకు పురంధేశ్వరి హస్తినాకు వెళ్లినట్టు బీజేపీ ఏపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇటీవలే జిల్లాలోని ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ, పార్టీ బలాబలాలపై వరుస సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పార్టీ పరిస్థితి, ఏ స్థానాల్లో పోటీ చేయగలగమనే అంశంపై అధిష్టానానికి నివేదిక సమర్పించారు. జాతీయ సహా సంఘటన కార్యదర్శి శివప్రకాష్ బీజేపీ విడుదల చేసే రెండో విడత ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని లోక్సభ స్థానాలు ఉంటాయని రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. వీటి కోసం పురంధేశ్వరి ఢిల్లీకి వెళ్లినట్లు చెప్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు వ్యవహారం కూడా తేలాల్సి ఉంది. అయితే త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్తారనే ప్రచారం కూడా సాగుతోంది.
ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ బాట పట్టగా త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హస్తినాకు వెళ్తారని సమాచారం. అనంతరం పొత్తుపై క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. గంటన్నర పాటు ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. అయితే ప్రధానంగా రెండో జాబితాలో అభ్యర్థుల ఎంపికపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది. తొలి జాబితాలో టీడీపీ 94 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 5 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించింది. అయితే రెండో జాబితాలో అభ్యర్థుల ఎంపికపై ఇరువురు నేతలు తాజా భేటీలో చర్చించినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. థ్యాంక్ యూ శివాని. ప్రస్తుతం చూసుకున్న రెండో జాబితాలు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనం వైపు చూసుకున్నట్లయితే కనుక బీజేపీతో పార్టీతో కూడా పొత్తు ఏ విధంగా ఉండబోతున్నారు దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొంటుంది. అదే విధంగా ఫస్ట్ జాబితాలోనే ఇప్పటికే టీడీపీ 94 సీట్లు ప్రకటించగా ఇటు జనసేన అయితే కనుక 5 సీట్లు, దాదాపు మొత్తంగా 99 సీట్లు అనేది కూడా ఇటు ప్రకటించడం కూడా జరిగింది. అయితే మరో జాబితాపై కూడా ఇటు దృష్టి సారించినట్టు కూడా తెలుస్తోంది. దాదాపు గంటన్నర పాటు జరిగినటువంటి సమావేశంలో ఇటు పొత్తులపై కూడా చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకా పురంధేశ్వరి సైతం కూడా ఇటు ఢిల్లీ బాట పట్టడం కూడా జరుగుతా ఉంది. మరొక 2 రోజుల్లోనే ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం కూడా టీడీపీ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా కేంద్ర పెద్దలతో అయితే మాట్లాడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మరోవైపు ఈ జాబితాలో ఇటు పొత్తు ఉంటే మాత్రం బీజేపీకి ఎటువంటి స్థానాలు కేటాయించాలి, అసలు విశాఖపట్నం కావచ్చు, ఉత్తరాంధ్రలో బీజేపీకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏ విధంగా ఉన్నది, ఆకి ఎక్కడ స్థానాలు కేటాయించాలన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో సమాచారం అయితే అందుతూ ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక గంటన్నర పాటు కొనసాగినటువంటి అంశం అయితే కనుక ఇటు జాబితా అనేది కూడా సిద్ధం చేస్తున్నారు. బీజేపీతో పొత్తు లేకపోతే ఇటు జనసేనకి సీట్లు పెంచే అవకాశాలు ఉంటాయా ఏంటి అన్న దానిపై అయితే కనుక కసరత్తు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు బీజేపీ తోటి పొత్తు ఖరారైన తర్వాత కూడా ఇటు జాబితా అనేది కూడా అనౌన్స్ చేసే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంచేవారు. రైట్, థ్యాంక్ యూ సంతోష్. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరిగే కోర్ కమిటీ సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఏపీలో పొత్తుల అంశంపై ముఖ్య నేతలతో చర్చించనున్నారు. తెలంగాణలో పార్లమెంట్లో పోటీ చేసే అభ్యర్థుల రెండవ జాబితాపై చర్చ జరిగే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈ రోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులు హాజరవుతున్నారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర కిషన్ రెడ్డి కూడా సాయంత్రం జరిగే కోర్ కమిటీలో పాల్గొంటారు. ముఖ్యంగా రెండవ జాబితా బీజేపీ అభ్యర్థులు పార్లమెంట్ నుండి పోటీ చేసే వాళ్ళ అభ్యర్థుల లిస్టును ఖరారు చేసే అంశంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పొత్తు అంశం మీద కూడా చర్చించే అవకాశం ఉంది. అక్కడ ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకొని ఎన్నికల మరిలోకి పోతుంది. అందులో బీజేపీ పాత్ర ఏ విధంగా ఉండాలి, ఒంటరిగా పోటీ చేయాలా, లేదు అంటే టీడీపీ జనసేన
తో కలిసి పొత్తుకు కుదుర్చుకోవాలనే అంశం మీద కూడా ఈ కోర్ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అందులో కిషన్ రెడ్డి అభిప్రాయం కూడా జాతీయ నేతలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అదే విధంగా హోంమంత్రి అమిత్ షాతో పాటు ముఖ్య నేతలందరూ హాజరవుతారు. ప్రధానంగా తెలంగాణలో రానున్న పార్లమెంట్ కు సంబంధించినటువంటి 2వ జాబితాను కూడా చర్చించే అవకాశం ఉంది. ఎవరి పేర్లు అందులో ప్రకటించాలి. అందులో భాగంగానే ముఖ్యంగా వివాదాస్పదంగా ఉన్నటువంటి అంశాల మీద కూడా ముఖ్యంగా ఖమ్మము, నల్గొండతో పాటు ఇటు మహబూబ్ నగర్ వంటి పార్లమెంట్ స్థానాలలో అభ్యర్థులను ఎవరిని బరిలో దించాలి, 2వ జాబితాలో వాళ్ళ పేర్లను నమోదు చేయాలా, ప్రకటించాలనే అంశం మీద కూడా చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా ప్రచార కార్యక్రమాన్ని కూడా ఏ విధంగా వెళ్ళాలి, జాతీయ నాయకులు, కేంద్ర మంత్రుల ప్రచారం కూడా ఏ విధంగా నిర్వహించాలనేటువంటి అంశం కూడా ఈ కోర్ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా 12వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి హైదరాబాద్ రానున్నారు. ఆ సమావేశం అంశాలను కూడా ఈ కోర్ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా 2వ జాబితా విషయం మీదనే ఈ కోర్ కమిటీలో చర్చించి 8వ తేదీన జరిగేటువంటి పార్లమెంట్ కమిటీలో ఈ ప్రకటన చేసే అవకాశం ఉంది. 8వ తారీఖు కాదు, 9వ తేదీన కానీ ఈ 2వ జాబితా ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. శివాని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆందోళన నిర్వహిస్తుంది. దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ నేతలు ఆందోళన బాటపట్టారు. బీఆర్ఎస్ నిరసనకు కౌంటర్ గా కాంగ్రెస్ వినూత్న నిరసన తెలిపారు. జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు పసుపు నీళ్లతో పాలతో శుద్ధి చేశారు కాంగ్రెస్ నేతలు. ఎల్ఆర్ఎస్ డబ్బులు దోచుకుంది బీఆర్ఎస్, రెగ్యులరైజేషన్ చేస్తుంది కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆందోళన నిర్వహిస్తుంది. దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ నేతలు ఆందోళన బాటపట్టారు. బీఆర్ఎస్ నిరసనకు కౌంటర్ గా కాంగ్రెస్ వినూత్న నిరసన తెలిపారు. జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు పసుపు నీళ్లతో పాలతో శుద్ధి చేశారు కాంగ్రెస్ నేతలు. ఎల్ఆర్ఎస్ డబ్బులు దోచుకుంది బీఆర్ఎస్, రెగ్యులరైజేషన్ చేస్తుంది కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆందోళన నిర్వహిస్తుంది. దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ నేతలు ఆందోళన బాటపట్టారు. బీఆర్ఎస్ నిరసనకు కౌంటర్ గా కాంగ్రెస్ వినూత్న నిరసన తెలిపారు. జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు పసుపు నీళ్లతో పాలతో శుద్ధి చేశారు కాంగ్రెస్ నేతలు. ఎల్ఆర్ఎస్ డబ్బులు దోచుకుంది బీఆర్ఎస్, అయితే రెగ్యులరైజేషన్ చేస్తుంది కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్, ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఉన్నాం. బీఆర్ఎస్ శ్రేణులు ఇవాళ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు నిరసన చేశారు. ఎల్ఆర్ఎస్ పూర్తిగా ఉచితంగా ప్రజలకు అందించాలి అనేటటువంటి డిమాండ్ చేస్తూ కూడా నిరసన చేయడం జరిగింది. దానికి కౌంటర్గా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
పెద్ద ఎత్తున ఇక్కడ మరోసారి నిరసనకు దిగారు. పూర్తి స్థాయిలో కూడా మనతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు. జిహెచ్ఎంసీ కార్పొరేటర్ విజయారెడ్డి గారు. మేడం చెప్పండి, ఇవాళ జిహెచ్ఎంసీ ముందు బీఆర్ఎస్ శ్రేణులు చేసినటువంటి నిరసనకు కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇవాళ పసుపు నీళ్లతో కావచ్చు, అలాగే పాలతో శుద్ధి చేయడం జరిగింది. ఏంటి, ఎందుకు పూర్తిగా ప్రజలకు ఉచితంగా ఈ ఎల్ఆర్ఎస్ కల్పించాలంటూ కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు ఏం చెప్పారు? ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాము, ప్రజాపాలన ప్రజలకు అందించే దానిలో రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క అంశాన్ని కూడా ప్రజలకు ఎలా మేలు జరుగుతుందో దాన్ని ఇచ్చేస్తూ తీసుకొని వస్తున్న విధానం చూసి జిహెచ్ఎంసీ పరిధిలో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్కి ఓటేసి తప్పు చేసినామనే బాధలో ఉన్నారు. మొన్న జరిగిన జిహెచ్ఎంసీ జనరల్ బాడీ మీటింగ్లో చూసాము ఎంత అప్పుల కుప్పైందో అందరికీ ప్రజలకు తెలిసింది. ఇవన్నీ కూడా తీసుకొస్తూ ఒక మంచి రూట్లో దేవాలని చేస్తున్న విధానము ఈరోజు బీఆర్ఎస్ని ఎవరు నమ్ముతలేరని, వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళలో నమ్మకం లేదని, వాళ్ళలో ఒక నమ్మకం కల్పించడానికని వాళ్ళని వెంబడబెట్టుకొని ఈరోజు ఏదో ధర్నా చేస్తున్నట్టు ఇక్కడికి వచ్చిన కేటీఆర్ గారిని మేము ఒకటే అడుగుతున్నాం, ఇన్ని రోజులు మీరు పాలనలో ఉన్నారు, మీరు ఏం చెప్పేవారు? ప్రతిపక్షాలు సూచనలు ఇవ్వాలని. మరి మీరు ఈరోజు చేస్తుంది ఏంటి? ఎల్ఆర్ఎస్ లాంటి స్కీమ్ ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీ ప్రభుత్వంలో మీరు ఇంప్లిమెంట్ చేశారు, మా ప్రజల ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానికి కావాల్సిన సలహాలు సూచనలు ఇవ్వండి, ఎలా చేయాలో ముందుకు తీసుకొని వెళ్ళాలి. కానీ ప్రజల మీద ఏదో సంపత్తి చేయడానికి మాత్రం మీరు చేస్తున్న విధానం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దీనికి గట్టిగా బుద్ధి చెప్తారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్నటువంటి కోమటిరెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ భట్టి, సీతక్క లాంటి వాళ్ళు కూడా ఈ ఎల్ఆర్ఎస్ను ప్రజలకు ఉచితంగా అందించాలనేటటువంటి డిమాండ్లు గతంలో చేశారు. అయితే ఇప్పుడు దానికి విధి విధానాలు ఇంకా రూపొందించలేదు. అయితే పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు ఈ ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏంటి, ఎందుకు ఉచితంగా చేస్తారా, లేకపోతే దాదాపు 20,000 కోట్లను ప్రభుత్వం ప్రజల నుంచి రాబట్టడానికి చూస్తూ ఉందంటూ కూడా వారు ఆరోపిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఈ ఎల్ఆర్ఎస్ దాంట్లో పెట్టుకున్నది నిరుపేదలు అయితే రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఉన్నారండి. ఎలాగైతే బీఆర్ఎస్ ధనికులకి పట్టం కడుతూ ప్రజల నోటి నుంచి మట్టి కొట్టి తీసుకెళ్లి వాళ్ళకి పెట్టారో ఆ విధానం కాకుండా ఎవరెవరు ఎంత భారం మోయగలరో దాని ప్రకారం కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసి అందరికీ కూడా సమన్యాయంలో ఈ ఎల్ఆర్ఎస్ జరుగుతుందని మేము అనుకుంటున్నాం. అర్హులైన అందరికీ కూడా ఉచితంగా చేస్తారని నమ్మకము మా ప్రభుత్వంలో ఆ దృష్టి ఉంది. కాబట్టి డెఫినెట్గా ఒక విధి విధానంతో మంచిగా తీసుకొని వచ్చి ప్రజలకు అందరికీ న్యాయం చేసే విధానంగా నడుస్తాం. ఫైనల్గా బీఆర్ఎస్ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మేడం? ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి బాధ్యతగా ప్రవర్తించండి. ఇన్ని రోజులు 10 ఏళ్లలో మీరు చేసిన నిర్వాకాలకు ఇప్పటికన్నా ఒక ఇది పలికి ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకి కావాల్సిన సలహాలు సూచనలు ప్రభుత్వానికి అందించండి. ఇప్పుడు నమ్మండి, రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అందిస్తున్నాడు, మంచిగా అందిస్తున్నారు. ప్రజల్లో ఉన్న స్పందన చూసి మీరన్నా మారాలని మేము కోరుతా ఉన్నాం. ఇది ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమాత్రం వాస్తవం లేదు. ఇంకా ఎల్ఆర్ఎస్ సంబంధించి ఎటువంటి విధి విధానాలు రూపొందించలేదు. అప్పుడే బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు కూడా ధర్నా బాట పట్టారు. ప్రజలను వాళ్ళు నమ్మబోరు అంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ను తీసుకువచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ప్రజలకు మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ఉండబోతా ఉంది. విధి విధానాలు రూపొందిస్తామంటూ కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు చేసిన తీర్మానాలకు తూట్లెందుకు? నిండు సభలో సభ్యులు లేవనెత్తిన ఆరోపణలపై విచారణ ఎందుకు ఆలస్యం? 2 వారాలు పూర్తి అవుతున్నా ఇప్పటికీ హౌస్ కమిటీలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? వివరణకు అడ్డెవరు? దీని వెనుక అసలు కారకులెవరు? వాట్స్ ది స్టోరీ? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారుల నిర్లక్ష్యం, జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది కౌన్సిల్ సమావేశం. నగరంలో లోపించిన పారిశుద్ధ్యం, ప్రకటనల విభాగంలో జరిగిన అక్రమాలపై 2 వారాల క్రితం కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలోనే కార్పొరేటర్లు అధికారుల చర్యలను దుయ్యబట్టారు. కార్పొరేటర్లతో ప్రత్యేక కమిటీలు వేసి నిజాలు నిగ్గు తేల్చాలని డిసైడ్ అయ్యారు. హౌస్ కమిటీలు వేయాలని నిర్ణయించినా కమిటీల ఏర్పాటు జరగలేదు.
హైదరాబాద్ పరిధిలో 625 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో శానిటేషన్ పరిరక్షణ పనులు చేపడుతోంది జీహెచ్ఎంసీ. 20,000 మంది కార్మికులు, వందలాది మంది ఉద్యోగులు పారిశుద్ధ్యం కోసం పనిచేస్తున్నారు. మొత్తంగా దాదాపు 900 కోట్ల రూపాయలు ఒక ఏడాదికి ఖర్చు అవుతోంది. అయినా సిటీలో శానిటేషన్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంటుంది. అయితే ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు పారిశుద్ధ్యం లోపించిందని, ఎక్కడ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇక అన్ని పార్టీల కార్పొరేటర్లు సంబంధిత డిపార్ట్మెంట్లో ఏం జరుగుతోంది, అధికారుల చర్యలు ఎలా ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతుంది అన్ని అంశాలపై లెక్కలు తేల్చాలని డిసైడ్ చేశారు. అంతేకాకుండా అందుకోసం ప్రత్యేక కమిటీ వేయాలన్నారు. ముఖ్యంగా అదనపు కమిషనర్, కొద్దిమంది మెడికల్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, స్వైపింగ్ మిషన్లు, రామ్కీ వ్యవహారంపై స్టడీ చేయాలని నిర్ణయించారు. ఇక ప్రకటనల విభాగంలో కూడా జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయం రాకుండా కొంతమంది అధికారులు, కొన్ని ఏజెన్సీలు చేశాయని మండిపడ్డారు కార్పొరేటర్లు. ఈ అంశంపై కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేసి తీసుకోవాల్సిన చర్యలను సూచించేలా హౌస్ కమిటీలు వేయాలని డిసైడ్ చేశారు. ఈ విభాగంలో కార్తిక్ అనే డిప్యూటీ ఇంజనీర్ కార్తిక్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని కౌన్సిల్లో మండిపడ్డారు. కౌన్సిల్ సమావేశం ఫిబ్రవరి 19న జరిగింది. 2 వారాలు పూర్తి అవుతున్నా ఇప్పటికీ కమిటీలు ఏర్పాటు చేయలేదన్నారు. అయితే ప్రకటనల విభాగంలో అనుమతుల కంటే ఎక్కువ బస్సు షెల్టర్లు ఏర్పాటు చేసిన ఏజెన్సీలు, వాటి గురించి తెలిసిన అధికారులు వాటిని గుట్టు చప్పుడు కాకుండా తొలగిస్తున్నారు. నగరంలోని 3000 కిలోమీటర్ల మేర బస్ రూట్లు ఉన్నాయి. అయితే అక్కడ వేలాది సంఖ్యలో బస్ షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి షెల్టర్లు ఏర్పాటు చేశారనే అంశంపై ఇంకా క్లారిటీ లేదు. హౌస్ కమిటీలు వేస్తే వాటిని కార్పొరేటర్లు మరియు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ కమిటీలు ఆలస్యమైతే అక్రమంగా షెల్టర్ల ద్వారా ఏళ్ల తరబడి ఆదాయాన్ని రాబట్టుకున్న సంస్థలు వాటిని తొలగించే పనిలో పడ్డాయి. ఇక సిటీలో శానిటేషన్ ప్రకటనల విభాగంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకునేలా హౌస్ కమిటీ ఏర్పాటు అటకెక్కింది. ఇప్పటికైనా మేయర్ ఈ అంశంలో ఫోకస్ చేయాలని కోరుతున్నారు కార్పొరేటర్లు.